హలో దర్శి గారు. హలో నిశాంత్ గారు, నమస్తే. బిజియెస్ట్ యాక్టర్ అందాం కాసేపు. అంటే అరౌండ్ 1 మంత్లో సెకండ్ రిలీజ్ ఇది. అవును సార్, దాదాపుగా అంతే. 1 month 15 days అలా 10 days అంతేలేదు 1 month. సమ్ టైమ్స్ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. బిజీగా ఎస్ సార్. అంటే అన్ని నేను ఏమనుకుంటా అంటే చేసేటప్పుడు సర్లే దీని తర్వాత ఒక 2-3 monthsకి ఇది వస్తుందేమో, లేదు 2-3 months తర్వాత అది వస్తుంది అనుకుంటాం. కానీ అసలు రిలీజ్ క్యాలెండర్ ప్రిడిక్ట్ చేయడం అనేది ఐ థింక్ అసలు అది నన్ను దాటి ఉంది. ఆ డెసిషన్స్ అవన్నీ ఇప్పుడు ఎవరి చేతిలో లేవు సార్. సో ఇక డెసిషన్స్ అన్నీ మన చేతిలో లేనప్పుడు, మన కంట్రోల్లో లేనప్పుడు ఇక దాని గురించి నేను ఏమీ చేయలేను. బాధపడడం అనేది లాస్ట్ థింగ్ నాకైతే. ఇంకా అంటే సో ప్రేమంటే ఏంటండి? అంటే దట్ ఈస్ వన్ పాయింట్ విచ్ హుక్డ్ యు. ప్రేమంటే ఇది డెఫినెట్లీ ఒక స్టోరీ సార్. అంటే సాధారణంగా మనం లవ్ స్టోరీస్ చూస్తుంటాము. అంటే ద బాయ్ మీట్స్ లవ్ కానీ, బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్, ఈ మీట్ క్యూట్ ఇట్లాంటి నైస్ మూమెంట్స్, మోంటాయస్ పాటలు కాకుండా లిటిల్ ఇఫ్ యూ కెన్ గో మోర్ డీపర్ ఇన్ టు లవ్. అంటే లవ్ అనేది ఇప్పుడు దాకా ఒక కావ్యంగా చెప్పుకోవచ్చు, అంటే ఒక నౌన్గా చెప్పుకోవచ్చు, దానికి ఒక వర్బ్ అయితే. వర్బ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రేమకి నిజంగా ఒక రూపాన్ని ఇస్తే. అంటే ప్రేమ అనేది ఒకరికి అవసరంకి తోడు ఉండడం, ప్రేమ అనేది ఒకరి లోస్ట్లో ఉన్నప్పుడు వారితో కలిసి ఉండడం. అండ్ ప్రేమ అంటే సో ఇట్లాంటి ఎన్నో విషయాలు నాకు ద డైరెక్టర్ సెడ్ నవనీత్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ కథలో ఆల్ ఆఫ్ దట్, అంటే ఫ్యామిలీలో ఉండే లవ్ ఎలా ఉంటుంది, భార్యాభర్తల్లో పెళ్ళైన తర్వాత ఉండే లవ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రేమించుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది, అంటే బిఫోర్ మ్యారేజ్, రైట్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ విత్ ఇన్ ద మ్యారేజ్. ఈ పాయింట్స్ నేను వినగానే నాకు ఇప్పుడు దాకా నేను చేయలేదు, నాకు కొత్తగా అనిపించింది. సో ఐ థాట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ దిస్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ డ్రామాస్, కామెడీ అరౌండ్ ఈ రిలేషన్షిప్స్ అనేది వెరీ వెల్ ఎక్స్ప్లోర్డ్ జోనర్ కదా. బాబు గారి దగ్గర నుంచి చాలా చేశారు. ఇన్ఫాక్ట్ మీ డార్లింగ్ కూడా కొంచెం స్పేస్ లో ఉండే. ఏంటి, హౌ డిఫరెంట్ ఈస్ దిస్ ఫిల్మ్? ద డిఫరెంట్ ఆర్ ద క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఆస్పిరేషన్స్. అంటే ఇప్పుడు అసలు ఎప్పుడూ పెళ్లి చేసుకోవద్దు అనుకునే ఇద్దరు వ్యక్తులు కలిస్తే సడన్గా వాళ్ళ మధ్యలో ప్రేమ కలగడం, అంటే ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే ఇవి కూడా ఇట్లాంటి ఎక్స్ప్లోర్ డెఫినెట్లీ. అంటే వాట్ హుక్డ్ మీ ఆర్ వాట్ ఐ ఫీల్ స్పెషల్ ఈజ్ అబౌట్ ఈజ్ ద టైమ్ సార్. ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు, ఇప్పుడున్న పీపుల్స్ యాస్పిరేషన్కి తగ్గట్లు ఎక్కువ మంది యువత ఎట్లా ఆలోచిస్తున్నారు అనే పాయింట్స్ని నవనీత్ నాకు చెప్పాడు. సో ఐ ఫెల్ట్ ఈ టైంకి ఇది ఇప్పుడు కరెక్ట్ అని అనిపిస్తుంది. అంటే ఏ మ్యారేజ్ స్టోరీలో తీసుకున్నా ద మోస్ట్ పైనుండే పెరిఫరల్ ఎలిమెంట్స్, సూపర్ఫిషియల్ ఎలిమెంట్స్ కాకుండా డీప్ డౌన్గా ఐ థింక్ ప్రతి కపుల్ యూనిక్ అని అనిపిస్తాం మనకంటే. నో టూ మ్యారేజెస్ ఆర్ ద సేమ్ అని అంటాం కదా. సో అలాగే ఈ కథ కూడా కాస్త ఎన్నో పెళ్లి కథల్లో ఇది కాస్త విభిన్నంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు చూసిన తర్వాత మీరేమంటారు అది కూడా నేను వినాలని అనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను. సో అంటే ప్రాబబ్లీ ఇప్పుడు న్యూ ఏజ్ కపుల్స్ అండ్ దేర్ ఆస్పిరేషన్స్ అనుకోవచ్చు. అంతే సార్, వెరీ క్లియర్లీ అంతే. జస్ట్ 28-30లో ఉండి, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళి ఈ జనరేషన్లో చాలా ఆగి, అంటే 25కి ఇంతకుముందు అది అంటే కాలానుగుణంగా 18 became 21, 21 became 25. నౌ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ 25, 28, 30 ఆర్ 32 ఉన్న యంగ్స్టర్స్ కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్గా ఎక్కువ ఉంటున్నారు, ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నారు, పెద్ద ఆస్పిరేషన్స్ ఉంటాయి. అలాంటి కపుల్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎలిమెంట్స్ని అన్ని ఈ సినిమాలో మనం చూడొచ్చు. అంటే ఒక రకమైన ఈక్వాలిటీ, లేకపోతే ఫెమినిజం కూడా. ఈక్వాలిటీ సార్, ఫెమినిజం అంటేనే ఈక్వాలిటీ. కాబట్టి ఫెమినిజం అనేది ఇప్పుడు అదొక వాడకూడని పదం చేసేసారు కొంతమంది సార్. అది తప్పుగా వాడుతున్నారు సార్. నాకు తెలిసిన ఫెమినిజం అంటే ఈక్వాలిటీ సార్. నా తల్లిదండ్రులు పెంచిన ఫెమినిజం నన్ను, నా చెల్లిని ఈక్వల్గా పెంచారు, ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఇచ్చారు, ఈక్వల్గా మా ఇద్దరికి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు డిగ్రీ దాకా, నాకు ఎంఏ దాకా నాకు సెల్ ఫోన్ లేదు సార్. కానీ మా చెల్లికి అది ఇంటర్మీడియట్ తర్వాత ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు అది ఈక్వాలిటీ ఎలా అవుతుంది, అది డిస్క్రిమినేషన్ అనిపిస్తుంది. కానీ అంటే అనిపిస్తుంది కాసేపట్లకి. కానీ పాయింట్ ఏంటంటే తనకి నాకు 4 years డిఫరెన్స్ అనమాట. సో నేను కాస్త పెద్దవాడిని అయ్యేసరికి ఆ అమ్మాయి కూడా, అంటే ఆ టైం మారిపోయింది ఎమ్మటే. ద ఐడియా ఆఫ్ కమ్యూనికేషన్ చేంజ్డ్ వెరీ ఈక్వల్లీ. నేను డిగ్రీ చదువుకునే టైంలో అప్పుడు ఇంకా ఈ 1100 ఫోన్లు ఉండే. అండ్
పెద్దగా అవసరం లేకుండానే పని నడిచేది. తర్వాత డిస్ట్రాక్షన్ ఉంటుందేమో అంటే నేను చదువులో వీక్ అనమాట. సో తను చదువులో ఫాస్ట్. సో అక్కడ షీ గాట్ ఎన్ ఎక్స్ట్రా పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఉన్న ఫెమినిజం డెఫినేషన్ ఏంటంటే చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. బట్ ఇన్ మై ఫిల్మ్స్ ఐ వాంటెడ్ టు ఇంటర్ప్రిట్ ఇట్ ఈస్ అ సింగిల్ డెఫినేషన్. ఫెమినిజం అనే మూమెంట్ కానీ ఫెమినిజం అనే ఐడియా కానీ మాకు కూడా సమాన హక్కులు కల్పించడం అనే మూమెంట్ నుంచి వచ్చిందే. అది కూడా అంటే నేను చూసిన ఫెమినిజం, నేను పాటించే ఫెమినిజం అదే. సో అలాంటి ఎలిమెంట్స్ దీంట్లో కూడా మీకు కనిపిస్తాయి. ఫెమినిజంని ఎవరు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటారు? మెన్ మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారా, విమెన్ మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటారు? ఎవరు అవసరానికి తగ్గట్టు వాళ్ళు ఆ మూమెంట్కి వాళ్ళే ఆర్గ్యుమెంట్ పాస్ అవ్వడానికి వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తారని అనిపిస్తుంటుంది. తర్వాత కూడా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా కొన్నిసార్లు మనం అందరిలో ఇప్పుడు ఒక విషయాన్ని అందరూ సమానంగా అర్థం చేసుకోవాలనే ఇది కూడా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. సో అదే చాలామంది సమయానికి తగ్గట్టుగా వాడుతున్నారు దాన్ని టు విన్ దేర్ పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. బట్ ఐ థింక్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఇదే అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో టీజర్లో చాలా తక్కువ చూపించారనిపించింది. ఏది ఎవరిని? ఇప్పుడు అంటే ఎవరిని కదండి, మీరు ఫెమినిజం అన్నారని అక్కడే ఉండిపోతున్నారు. ఆ పాయింట్ నుంచి అంటున్నారా? తక్కువనని అంటే తక్కువ సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే సార్ మీరు ఓపెనింగ్ డైలాగ్లో మీకు ఏమైనా మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అడుగుతారు. సో మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అప్పుడు ఆ అమ్మాయి తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అని చెప్తుంది. సో అప్పుడు ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టూ పీపుల్ చాలా సివిల్గా మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్కి రావడం, ఒక చిన్న సోషల్ కాంట్రాక్ట్లోకి రావడం, దట్ ఈస్ మ్యారేజ్. సో ఐ థింక్ తన ఇష్టాలేంటి నా ఇష్టాలేంటి ఇవన్నీ కుదురుతాయని అనుకున్న తర్వాత యాక్చువల్లీ టీజర్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ టు వెడ్డింగ్ అండ్ వెడ్డింగ్ తర్వాత వెడ్డింగ్లో వచ్చే ఎప్పుడు కలిసి లేని ఇద్దరు వ్యక్తులు సడన్గా ఒక 3 BHKలో ఒక 2 BHKలోకి వస్తే ఆబ్వియస్లీ ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే 30 ఏళ్ళలో 25 ఏళ్ళలో వాళ్ళు వేరువేరుగా పెరుగుతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ దేర్ ఇస్ ఫ్రిక్షన్. సో అలాగా వి ట్రై టు బ్రింగ్ ఇన్. సో అంటే అగైన్ టీజర్ సార్, ట్రైలర్లో మేబీ ఇంకొంచెం ఎక్కువ చూపించవచ్చు, ఇక సినిమాలో మొత్తం చూపించవచ్చు. ఓకే. సుమగారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. ఎస్ సార్, షీ ఈస్ డెఫినెట్లీ. టైటిల్ పైన ప్రియదర్శి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలో చాలా ముఖ్యమైన పాత్ర సుమ గారిది. అలాగే షీ డిజర్వ్స్ ఆల్ దట్, షీఈస్ అ లెజెండ్ ఫర్ మీ అండ్ షీ డిజర్వ్స్ ఆల్ దట్ క్రెడిట్. And of course, she plays a very vital role in the film, sir. Okay, అది రివీల్ అవుతుందా ఆ ట్రైలర్లో అయినా ఆవిడ క్యారెక్టర్? Yes, you can see. అంటే ఇప్పుడు మీకు హెడ్ కానిస్టేబుల్గా ప్రిమైజ్ చూపించాం సార్. ఇట్స్ జస్ట్ టీజ్. ది ఐడియా ఇస్ టు టీజ్, ఇగో ఇట్లా ఉంటుండొచ్చు, మీరు వెయిట్ చేయండి, అలాంటి స్పేస్ అనమాట. సో యూ విల్ సీ మోర్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇన్ ట్రైలర్ అండ్ అఫ్ కోర్స్ సినిమాలో ఆబ్వియస్లీ మేము చూస్తాం. సో నాకు చాలా కాంపాక్ట్గా ఒక 60-62 డేస్లో కంప్లీట్ చేసేసారు సినిమా అని చెప్తుంది. ఇంకా తక్కువ రోజులే సార్ యాక్చువల్లీ. ఇంకా 62 కూడా కాదు, ఇంకా తక్కువ యాక్చువల్లీ చెప్పాలంటే. 50 సమ్ చిల్లర్ ఉంది ఇంకా. అంటే నేను ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు నేను ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ మేబీ ఆఫ్టర్ రైట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ నేను అనుకొని చెప్తాను. ఎందుకంటే మా ఆఫీస్ ఇక్కడే ఆఫీసే కాబట్టి ఐ కెన్ టెల్ యూ దట్ ఫర్ షూర్. యా, అండ్ దట్ ఈస్ వాట్ సార్, స్వీట్ స్పాట్, నైస్ కాన్సెప్ట్. ఐ థింక్ డేట్స్ డెఫినెట్లీ నేను కొంచెం ఇది చేస్తున్న టైంలో నేను వేరు చేస్తున్నా కాబట్టి కాస్త అటు అయ్యాను. బట్ ఐ థింక్ వీ ఫినిష్డ్ 50 సమ్ చేంజ్. అయితే మీకు బాగానే హోల్డ్ ఉంది ప్రొడక్షన్ మీద. ఎందుకంటే ఐ వాజ్ టాకింగ్ టు పీపుల్, అసలు ప్రియదర్శి కంఫర్టబుల్లా ఎమికబుల్ పర్సన్ అంటే లేదు ప్రియదర్శి వల్ల ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, ఇంకా అమ్మాయి డేట్స్ వల్ల కొంచెం అటు ఇటు అయినాయి కానీ 2-3 సార్లు క్యాన్సిల్ అయింది కానీ. సార్ అంటే తను ఈక్వల్లీ బిజీ చెప్పేది కూడా బయట చెప్పట్లేదంటే బాగానే గ్రిప్ ఉంది మీకు. అలా అని ఏం లేదు సార్, అంటే బయట చెప్తున్నా ఏం లేదంటే అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అగ్రీడ్ డేట్స్ అపాయింట్ చేసుకోవడమే సార్ అంతే. ఎందుకంటే అందరం బిజీగానే ఉంటాం. సుమ గారు కూడా తక్కువ బిజీ ఏం కాదు, కిషోర్ అన్న బిజీ తక్కువ ఏం కాదు, ఆ అమ్మాయి కూడా తెలుగులో 2-3 సినిమాలు చేస్తుంది, నేను 2-3 సినిమాలు చేస్తుంటాను. సో అందరూ కలిసి ఈ డేట్స్ అనుకొని చేయడం అంతే కదా సార్, దాట్ ఈస్ ఇట్. అండ్ ప్రొడక్షన్ అర్థమవుతుంది అంటే ఇప్పుడు దాదాపు 50-60 సినిమాలు చేశాను కాబట్టి ఈ మాత్రం జ్ఞానం ఉంది నాకు అంతే ప్రొడక్షన్ పట్ల. అంతే. నేను గ్రిప్ అంటే ప్రొడక్షన్ అర్థమవుతుందని కాదు, ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు పీపుల్ మీద దర్శికి చాలా గుడ్ విల్తో మాట్లాడుతున్నారని చెప్పి నేను అంటుందా. ఇక అది మనం చేసే వర్క్ ఎథిక్ మీదే సార్ అంతే. నా పనే నా పిఆర్ అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు సార్ అంతే. నైస్ నైస్. సో జనరల్గా ఇలాంటి సినిమాలు యాజ్ మీకు టీజర్లో ప్రామిస్ చేసినట్టే కామెడీ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ సేమ్ యూ ప్రామిస్డ్ ఇన్ డార్లింగ్ కూడా
ఆబ్వియస్లీ డిడ్ నాట్ వర్క్ Did not work well. Yes. అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. సో ఏంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వగలరా? సార్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వగలనా అంటే డెఫినెట్లీ సార్, ఎందుకంటే నేను ఐఎమ్ ఫ్రెష్ ఆఫ్ వాచింగ్ ద ఫిలిం. ఇప్పుడు ఏంటంటే సార్ నేను ఏమన్నా అంటే డెఫినెట్లీ నేను ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఎక్స్ట్రాడినరీ కామెడీ పిక్చర్ అని నేను కూడా అనట్లేదు. దిస్ ఇస్ అ నైస్ స్వీట్ రామ్ కామ్ విత్ లిటిల్ ఫ్యామిలీ డ్రామా ఇన్ టు ఇట్. ఇప్పుడు ఏంటంటే సార్ కామెడీ అనేసరికి పూర్తి స్థాయిలో జోక్స్ అని అన్నాను, కానీ హ్యూమర్ అయితే డెఫినెట్లీ ఉంది. అది నేను ఆనంది మా క్యారెక్టర్స్ ఏవైతే చేస్తున్నామో దాంట్లో వస్తుంది. అలాగే సుమా గారు, కిషోర్ గారు, హైపరాది గారు, అలాగే ఆటో రాంప్రసాద్ గారు, వీళ్ళందరి ద్వారా ఆ పోలీస్ స్టేషన్లో వచ్చే గ్యాగ్స్ అండ్ ఫన్ కూడా ఉంది. సో ఐ కాంట్ సే ఇట్స్ అ కంప్లీట్లీ కామెడిక్ ఫిలిం అని మాత్రం నేను అనను. ఇట్ ఈస్ ఒక ఎనీ రామ్ కామ్లో ఉండే జనరల్గా రైటింగ్ తోటే ఎస్ అవును సార్, అలాంటి సినిమాని మాత్రమే నేను చెప్తాను. దిస్ ఈజ్ యాజ్ సింప్లీ యాజ్ ఐ కెన్ సే దట్. నేను మిత్రమండలి ఎప్పుడు చెప్పాను డెఫినెట్లీ ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యాంగర్ కామెడీ ఫిలిం అని చెప్పాను. అఫ్ కోర్స్ ఇట్ డెంట్ ల్యాండ్ ద వే ఇట్ హ్యాస్ టు, బట్ ఇందులో ఈ ప్రస్తుతానికి ఈ సినిమా గురించి మాట్లాడితే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు అదే అనమాట. అది సో నాకు ఒక డౌట్ అండి, జనరల్గా ఇప్పుడు డార్లింగ్ సినిమా మీరే చేశారు, ఇప్పుడు ఇది మీరే చేశారు. ద సేమ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ స్పీక్ ప్రమోషన్స్లో. హానెస్ట్గా చెప్పండి, అంటే అందరు యాక్టర్స్ గురించి మీరు చెప్పలేరు కానీ మీ గురించి చెప్పండి. డూ యూ సీ ఏ ఫిలిం అండ్ జడ్జ్ ఇట్ లేదంటే ప్రమోషన్స్లో ప్రమోట్ చేయాలి, ఇట్స్ మై డ్యూటీ కాబట్టి అలా మాట్లాడతారా, లేకపోతే డూ యూ గెట్ టు సెన్స్ ఇట్? ఫ్రాంక్లీ సార్, నేను డార్లింగ్ సినిమా కథ విన్న తర్వాత షూటింగ్కి వెళ్ళాను, షూటింగ్ చేశాను, డబ్బింగ్ చెప్పాను. నేను ఆ తర్వాత సినిమా షోలో డైరెక్ట్ నేను శ్రీరాముల్లో షో చూశాను. అప్పుడు అనిపించింది ఐ షుడ్ హావ్ వాచ్డ్ ఇట్ ఎర్లియర్ అండ్ టుక్ సమ్ కాల్, ఆర్ అట్లీస్ట్ కాల్ కాదండి, మోస్ట్లీ వాంట్ టు డిస్కస్ విత్ ద డైరెక్టర్ ఆర్ ద ప్రొడక్షన్ టీమ్, ప్రొడ్యూసర్ బేసికలీ. అప్పుడు నేను నిజంగా చూసుకోలేదు. ఆ తర్వాత నేను చేసిన సినిమాలన్నీ దగ్గరుండి ఐ అండర్స్టూడ్. అంటే నేను ఏమంటున్నా అంటే ఆ విషయాన్ని అంటే ఇప్పుడు ఏంటంటే సార్, వర్క్ చేస్తున్న ప్రతి కొద్దీ ఎక్కువ మనము ద మోర్ వీ వర్క్ విత్ ద ప్రోడక్ట్, సమ్వేర్ వీ లూజ్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్. సో నేనేం చేస్తానంటే అంత సినిమా అయిపోయిన తర్వాత దాదాపు అందరూ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ తర్వాత చూసుకోవడం అనేది ఒక ప్రాక్టీస్గా, ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని డార్లింగ్ తర్వాత చేసిన కోర్ట్ కానీ, సారంగపాణి కానీ, ఇవన్నీ నేను అప్ టిల్ మిత్రమండలి కానీ నేను ఐ కుడ్ జడ్జ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ డెఫినెట్లీ నేను ఆనెస్ట్గా ఇంకా నా గురించి, నా సినిమాల గురించే చెప్పాలంటే కోర్ట్ ఐ సా ఇట్, వీ ఫెల్ట్ లైక్ వావ్ దిస్ ఇస్ గోన్ బి వెరీ గుడ్, ప్రొవైడెడ్ మనకి మంచి బీజిఎం అవన్నీ అదంతా విచ్ ఇట్ వర్క్. సారంగపాణి నేను అనుకున్న నిజంగా అంటే వీ ఆల్ సాట్ వాచ్డ్ మల్టిపుల్ టైమ్స్, వీ న్యూ కపుల్ ఆఫ్ చేంజెస్ ఉండాలని, అవన్నీ చేంజెస్ కుదించి యాజ్ అ డైరెక్టర్ గారు, అఫ్కోర్స్ మోహన్ గారు కూడా హీఈస్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ వాట్ ఈస్ ఈ డూయింగ్, అవన్నీ చేయడం జరిగింది. అట్లనే మిత్రమండలికి కూడా ఈవెన్ టిల్ లాస్ట్ మినిట్ దాకా వీఆర్ డూయింగ్ ఆల్ ద చేంజెస్. ఈవెన్ ఇంకా చెప్పాలంటే 3 days ముందు దాకా వీ డిడ్ ఆల్ దాట్ చేంజెస్. అండ్ అఫ్ కోర్స్ ఇట్ డిడ్ ల్యాండ్ ప్రాపర్లీ, బట్ ఇక్కడికి వచ్చేసరికి కూడా ఐఎమ్ రీసెంట్లీ డబ్బింగ్ తర్వాత కూడా మళ్ళీ మేము చూసుకున్నాం, వీ ఆల్ ఫెల్ట్ వీ డిడ్ డూ కపుల్ ఆఫ్ చేంజెస్ సో దట్ యూనో అనుకున్నట్టు చేయగలగాలి, చెప్పగలగాలి. కథ విన్నప్పుడు ఎంత నచ్చిందో దాన్ని టోటల్గా కన్వర్ట్ చేయగలగాలి ఆన్ స్క్రీన్ విజువల్గా అనేది. అంటే ఎందుకు జరుగుతుందండి అలా? హీరో మీరు యూ హ్యావ్ ఆల్ ది యాక్సెస్ కదా ఎప్పుడైనా సరే, ఒక్కొక్క సినిమా అసలు చూడకుండా, ఫైనల్ ప్రోడక్ట్ చూడకుండానే థియేటర్లో చూసుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? నాకు నమ్మకం సార్, నా టెక్నీషియన్స్ మీద నమ్మకం, నా కథ రాసిన రచయిత మీద నమ్మకం, నా డైరెక్టర్ మీద నమ్మకం, నా ప్రొడ్యూసర్ మీద నమ్మకం. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఒకసారి ఒక హీరోగా ఉన్నప్పుడు నేను ఇతరుల ప్రాసెస్లోకి వెళ్ళి నేను కరెక్ట్ చేయదలుచుకోను సార్. అప్పుడు ఏమైందంటే నా ఇమేజ్ మాట్లాడుతుంది, నా ఎక్స్పీరియన్స్ మాట్లాడాలి. నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మాట్లాడాలంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసిన తర్వాత నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కెన్ వీ డూ బెటర్ అనేది ఆ స్టేజ్, ఈక్వల్ పొజిషన్ స్టేజ్లోకి, సో దట్ అప్పుడు ప్రాసెస్ ఈక్వల్గా నడుస్తుంది సార్. సో అందుకని ఏంటంటే నేను ఇన్నేళ్ళు చేసిన సినిమాల్లో నేను ఎప్పుడూ అంటే పూర్తిగా తలదూర్చి ఇది ఇలా కాదు మొత్తం తీయండి స్క్రాప్ చేయండి అనేది సందర్భాలు చాలా తక్కువ. బట్ అది నేను డార్లింగ్లో నేర్చుకున్నా. అంటే లాస్ట్ సినిమా చూడడం అనేది వేరే వాళ్ళ దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడం ఏం కాదు కదా. ఇప్పుడు ఒక సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఇంటర్ఫీర్ అవ్వడం అనేది ఇంటర్ఫీరెన్స్, రైటింగ్ స్టేజ్లో కూడా ఇంటర్ఫీరెన్స్, అది దానికి పీపుల్ రకరకాలుగా ఒపీనియన్స్ ఉంటాయి, అది వేరు. షూట్ చేస్తున్నప్పుడు ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటే టెక్నీషియన్స్కి అది కూడా ఓకే.
లాస్ట్లో కూర్చొని చూసుకుని ఒక ప్రోడక్ట్ జడ్జ్ చేయడం అనేది ఏ రకంగానే ఇంటర్ఫియరెన్స్ అవ్వదు కదా. కాదు, యు ఆర్ మేకింగ్ ఏ కొలాబరేషన్ మేబీ ఆ టైంలో. అంతే సార్. మరి ఎందుకు చూసుకోలేకపోతారు ఒక్కొక్కసారి అలాంటి? ఒకేసారి జరిగింది, అదే అంటున్నాను సార్. ఒకేసారి జరిగింది, అది డార్లింగ్కే జరిగింది. ఆ తర్వాత నేను ఇంకే సినిమా అట్లా వదలలేదు. అట్లీస్ట్ 20 to 30 days ముందే చూసుకొని దానికి ఎట్లాంటి తగ్గట్టు మ్యాచింగ్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా బెటర్ చేయొచ్చా, ఇంకా ఏం చేయొచ్చా అనేది టీమ్తో డిస్కస్ చేసిన తర్వాత తీసుకునే కలెక్టివ్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇట్స్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ డార్లింగ్. ఆ తర్వాత ఇట్ నెవర్ హ్యాపెండ్ అగైన్. అప్పటికి నేను డార్లింగ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఇమీడియట్గా వెళ్ళి 239 ఉండేది, వీ బాట్ ఇట్ డౌన్ టు 220 అండ్ దెన్ వీ రీప్యాకేజ్ ద హోల్ థింగ్, వీ రీప్యాకేజ్ సౌండ్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ పుట్ ఇట్ ఆన్ హాట్‌స్టార్. ఓకే. జనరల్గా ఇలాంటివి వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు మీరు? ఏం సార్? యూజువల్గా చాలామంది ఫిల్మ్ మేకర్స్ సినిమా రిలీజ్ అయిపోయాక సెకండ్ డే నుంచి ఒక పాట యాడ్ చేస్తున్నాను, ఒక పాట తీసేస్తున్నాను, ఆ సీన్ తీసేస్తున్నాను ఏదో అంటారు కదా, చేంజెస్ చేస్తారు కదా సార్. అంటే ఇప్పుడు కాంటెంట్ అనేది కూడా ఇప్పుడు దానికి టాంజిబుల్ వాల్యూ ఉండాలి కదా సార్. ఇప్పుడు కాంటెంట్ అనేది ఇప్పుడు వార్తల్లాగా కాదు కదా. వార్తలు అంటే ఇప్పుడు ఆ రోజుకి ఆ వార్త సరిపోయిందని వదిలేస్తాం. ఇప్పుడు సినిమా అనేది మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్న సమయాల్లో ఎప్పుడైనా చూసుకోవాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా యూ వాంట్ టు గో బ్యాక్ టు దట్ ఫిలిం. బికాజ్ సినిమాకి ఒక టాంజిబుల్ వాల్యూ ఉంటుంది, ఒక లాంగ్ లాస్టింగ్ షెల్ఫ్ వాల్యూ ఉంటుంది. అది ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఒకసారి డిసప్పాయింట్ అయ్యారు మీరు అంటే డెఫినెట్లీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలని అనిపిస్తుంది. బట్ ఓటీటీ ఈస్ గివింగ్ అస్ దట్ ఛాన్స్, నాట్ ఎవ్రీ ఓటీటీ. బట్ జియో అప్పుడు హాట్‌స్టార్, ఇప్పుడు జియో హాట్‌స్టార్, వీ హ్యాడ్ దట్ ఛాన్స్. వాళ్ళ హాట్‌స్టార్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఒప్పుకున్నారు. సో నాకేంటంటే సార్, వాట్ టాక్ దట్ థియేట్రికల్ రిలీజెస్ గార్నెట్, దాంట్లో ఇఫ్ ఐ కెన్ డెఫినెట్లీ డూ సమ్ కరెక్షన్ అండ్ స్టిల్ వాంట్ టు మేక్ ష్యూర్ మై ఆడియన్స్ విల్ విన్. ఓకే. సో ఇంకొక అబ్జర్వేషన్ అండి, ఐ వాస్ టాకింగ్ టు సమ్వన్ ఎస్టర్డే. వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశారు. ఇప్పుడు ప్రియదర్శి అంటే చాలామందికి గుర్తొచ్చేది జాతిరత్నాలు అంటారు, కామెడీ మీ స్ట్రెంత్ అంటారు, ఇదంటారు. బట్ ప్రియదర్శికి ఈ మధ్యన కామెడీ సినిమాల కంటే కూడా మధ్యలో వచ్చే సీరియస్ సినిమాలు లైక్ బలగమనో లేకపోతే మొన్న వచ్చిన కోర్ట్ అనో అవి ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి అంటున్నారు. హౌ డూ యూ సీ దట్? సార్ అంటే ఇప్పుడు విచ్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సార్. అంటే ఇదే అబ్జర్వేషన్ నేను కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఏమంటారు క్రిటికల్గా అసలు నేనేం చేస్తున్నా అని తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను పరిశీలించుకోవాలి, లేకపోతే ఏదో మోసలో పడిపోయినట్టు ఉంటాం. డెఫినెట్లీ సార్ ఒప్పుకుంటాను, బలగం వర్క్డ్ బిగ్ టైమ్ అండ్ సో డిడ్ కోర్ట్ అండ్ మల్లేశం కానీ ఇవన్నీ చాలా సీరియస్గా వర్కౌట్ అయినాయి. మధ్యలో వచ్చిన ఒకే ఒక్క జీవితం కానీ జాతిరత్నాలు కానీ ఆ స్ట్రెంత్ సార్. ఇప్పుడు ఆ ఫిలిం వర్కౌట్ అయితే ఓహో వీడు ఇది కూడా చేయగలని అనుకుంటారు, కానీ ఫ్లాప్ అయితే ఓహో అదే బాగా చేస్తున్నాడు ఏమని ఒక అబ్జర్వేషన్ కూడా వస్తుంది. మై ఇన్ఎబిలిటీ టు డెలివర్ అ గ్రేట్ కామెడిక్ ఫిలిం అదొక ప్రాబ్లం అని అనుకోవచ్చు. అట్లనే నేను ఆ కథల్లో గొప్పతనం కూడా ఉంది ఈక్వల్. అంటే ఇప్పుడు కోర్టు కూడా చాలా గొప్ప కథ సార్. అది డెఫినెట్లీ అది ఏమాత్రం అటు ఇటు అయినా అది పోయేదేమో నాకు తెలియదు. బట్ ఎవ్రీథింగ్ అరౌండ్ దట్ ఫిలిం వర్క్డ్ బ్రిలియంట్లీ, సో డిడ్ బలగం. ఇవన్నీ ఏంటంటే సార్ ఆ రైటర్స్ వాళ్ళు తీసుకొచ్చిన వాల్యూ కొన్ని అవి బాగా ల్యాండ్ అయినాయి సార్. మేము పూర్తిగా నమ్మినవి కరెక్ట్గా ఆడియన్స్కి చేరుకునే మేము అనుకున్నట్టు ఎక్కువసారి యాక్చువల్లీ 2 సందర్భాల్లో బలగంకి కోర్టుకి మేము అనుకున్న దానికంటే ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్ ఎక్సీడెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అది కామెడీ ఫిలిమ్స్లో నేను ఈ మధ్యన చేసిన కొన్ని కామెడీ ఫిలిమ్స్లో అది డిడ్ంట్ వర్క్అవుట్. సో బట్ డెఫినెట్లీ కామెడీ సంథింగ్ నాకు పేరు తెచ్చింది, అదే నాకు ఒక అస్తిత్వాన్ని ఇచ్చింది, నాకు గుర్తింపు ఇచ్చింది నలుగురిలో కూడా. కామెడీ సినిమాలు కామెడీ ఇవే కాబట్టి సో ఐ విల్ స్టిల్ వాంట్ టు పర్సూ బెటర్ కామెడీ అనేది నేను అనుకుంటున్నాను. కామెడీ కంటే సీరియస్ రోల్స్ వర్కౌట్ అవుతున్నాయంటే మీరు చెప్పేది బేసిక్గా మీరు వాట్ యూ కెనాట్ అనే దానికంటే కూడా అదర్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసి కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు అంటున్నారు. అంతే సార్. ఇప్పుడు నేను ప్రతిదీ పూర్తిగా అంటే నేనున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ నాలాంటి యాక్టర్ ఐ కాంట్ డెలివర్ అ ఫ్లాప్ ఫిలిం సార్. ఐ కాంట్ డెలివర్ అన్ యావరేజ్ ఫిలిం. ఐ హ్యావ్ టు డెలివర్ అ బేసిక్ ఆఫ్ గుడ్ ఫిలిం. అది నా బేర్ మినిమం రిక్వైర్మెంట్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ యామ్. అండ్ నేను చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేకపోతే హీరో ఫ్రెండ్ గానో చాలా సినిమాలు చేసి ఉంటాను. కానీ నేను ఎప్పుడైతే హీరో అంటే ముఖ్య పాత్రలు చేయాలని అనుకున్నానో అప్పటి నుంచి నేను పెట్టుకున్న బేసిక్ రూల్ అనమాట ఇది, దట్ ఐ హ్యావ్ టు డూ గ్రేట్ సబ్జెక్ట్స్. అని అందుకే నేను మల్లేశం టేకప్ చేసిన ఉద్దేశం అంటే నా కెరీర్ యాజ్ అ హీరోగా స్టార్ట్ అయింది అక్కడే సార్. అండ్ ఆ తర్వాత లూజర్ రావడమో లేకపోతే
అన్హర్డ్, సేవ్ ద టైగర్స్. నాకేంటంటే దట్ ఐ విల్, ఇఫ్ ఐఎమ్ స్పియర్ హెడ్డింగ్ అ మెయిన్ ప్రిన్సిపల్ క్యారెక్టర్, ఐ విల్ హ్యావ్ టు డెలివర్ ద బెస్ట్ కాంటెంట్. అది నేను పెట్టుకున్నాను నాకు. అది ఆ నమ్మకం కొన్నిసార్లు ఫెయిల్ అయింది, బట్ వాట్ అ ఛాన్స్ టు లర్న్. అండ్ మిత్రమండలి విషయానికి వస్తే వేర్ డిడ్ ఇట్ గో రాంగ్ అండి? ఎందుకంటే వాస్ గారు ఉన్నారు, హీఈస్ ఎ ప్రూవెన్ హ్యాండ్, కామెడీ వర్క్ ఎలా ల్యాండ్ చేయగలరు అనేది ఒక ఐడియా ఉంది అందరికీ. యు ఆర్ కాన్ఫిడెంట్ యాజ్ వెల్, బట్ ఎందుకు? బికాజ్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఒక డిఫరెంట్ వైబ్ ఉండింది. సినిమా ఆబ్వియస్లీ చాలా డేరింగ్గా ముందు రోజు ప్రీమియర్స్కి వెళ్ళారు, 50 ప్రీమియర్ షోస్. ఇట్ బ్యాక్ ఫైర్ టెరిబుల్లీ. సార్, ఇంకా నెక్స్ట్ మార్నింగ్ షో లేకుండా అయిపోయింది, ఆల్మోస్ట్ లేకుండా అయిపోయింది సార్. స్టోరీ విన్నప్పుడు దాదాపు 2023 అరౌండ్ ఆ టైంలో విన్నాను సార్. అప్పుడు వీ లావ్డ్ అవర్ హార్ట్స్ అవుట్ సార్. అప్పుడు ఇంకా అది తర్వాత బన్నివాస్ గారు కూడా ఆయన ఒక 6 hours 7 hours కూర్చొని చాలా బాగుంది, నేను ఇంకా చేద్దామని. ఇట్ వెంట్ త్రూ ఐటరేషన్స్ అండ్ ఇట్ వెంట్ టు మెనీ రీడింగ్స్. వీ ఆల్ ఫెల్ట్ ఈ కామెడిక్ సబ్జెక్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుద్దని వీ ఆల్ ఫెల్ట్. ఫస్ట్ హాఫ్ మళ్ళీ అయిపోయిన తర్వాత చూసుకున్నాం, సెకండ్ హాఫ్లో కావాల్సిన ఏమన్నా మెరుగులు చేసుకోవాలంటే అవి చేసుకున్నాం. వీ వర్ ఆల్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఎందుకు వచ్చిందంటే సార్, ది ఎఫర్ట్ వీ పుట్ లోంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ వీ టుక్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ఫిలిం. ఫోకస్ గ్రూప్స్ అంటుంటాం కదా జనరలీ, ఇలాగ చాలామంది బయట వాళ్ళు వచ్చి సినిమా చూసి వాళ్ళకి నచ్చి ఇవన్నీ. సో ఏంటంటే సార్, జోక్ చెప్పినప్పుడు అది నవ్వగలగాలి సార్, అది నవ్వలేదంటే జోక్ పండనట్టే కదా. సో అలా చూసుకొని చేసినాయి. డెఫినెట్లీ మేమేమనుకున్నాం అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది అనుకున్నాము. బట్ ఐ థింక్ డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఐ థింక్ ఇనీషియల్ అబ్జర్వేషన్ ఇస్ ద సౌండ్, విచ్ సౌండ్ యాక్చువల్లీ ఆఫ్ గ్రేట్ ట్రబుల్ ఉండింది అప్పుడు. అంటే ఆ డిపార్ట్మెంట్ తప్పని నేను అనట్లేదు. రైటింగ్ లెవెల్లో ఐ థింక్ ఆర్ మా డెసిషన్స్, మా నమ్మకం కొంచెం అక్కడ తేడా కొట్టింది. పీపుల్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నవ్వలేదు, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన చోట్ల, అంటే నేను మల్లికార్జున సినిమా చూశాను సార్ ఆ రోజు రాత్రి. ఐ కుడ్ సీ 70% ఆఫ్ ద టైమ్స్ పీపుల్ ఆర్ లాఫింగ్ దేర్ హార్ట్స్ అవుట్. బట్ తర్వాత వచ్చిన రివ్యూస్కి నేను చాలాసేపు షాక్లో ఉన్నాను. అంటే నంబైపోయాను సార్, నేను చాలా నంబైపోయాను నేను. సో ఇప్పుడు మళ్ళీ తొందరలో ఓటీటీలో వస్తే చూసుకుంటాను. బట్ ఈయన ప్రిసైజ్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే, మేము నమ్మింది, మేమైతే వర్కౌట్ అవుతుంది అనుకున్నది, అది బయటకు వచ్చిన తర్వాత నిజంగా వర్కౌట్ కాదు. సో అంటే లాస్ట్ మూమెంట్ మీకు అసలు తెలియదు సార్. యాక్చువల్లీ మేము ఫైనల్ కాపీ వచ్చింది కూడా మళ్ళీ మేము టీం అందరం చూసుకొని ఇక్కడ ల్యాగ్ అవుతుందా లేదా పోతుందా లేదా అనేది, చేసే డబ్బింగ్ ఇంజనీర్ని అవుతున్నాడు, చేసే మిక్సింగ్ ఇంజనీర్ని అవుతున్నాడు. యూ ఓన్లీ సీ ద కాన్ఫిడెన్స్ ఇన్ దోస్ ఆర్ టెక్నీషియన్స్ ఇమీడియట్లీ, అండ్ దెన్ ఓన్లీ మనం రిఫ్లెక్ట్ చేసుకుంటాం కదా సార్. బట్ సర్ప్రైజింగ్లీ, సారీ టు సే దిస్, AAAలో చూసాం మేము. ఇట్ వాజ్ ఏ పబ్లిక్ ప్రీమియర్. ఇట్ కంప్లీట్ కాంట్రాస్ట్, ఒకళ్ళు కూడా నవ్వలే. యా, ఒప్పుకుంటాను సార్. అంటే నేను ఒప్పుకుంటాను, అది నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే అక్కడ భాను గారు ఉన్నారు, మా ప్రొడ్యూసర్, ఆయన కూడా అన్నారు, దర్శి ఇక్కడ చాలా ఇట్లా ఫ్లాట్ ఉండింది అని అన్నారు. చాలా బాధపడ్డాను సార్, ఒప్పుకుంటాను నేను. అంటే సడన్లీ అప్పుడు దాకా నేను నమ్మిన ప్రతి, అంటే అప్పటికి నేను చాలా వల్నరబుల్గా ఉండేది సార్. నేను అప్పుడు కూడా నేను ఎలా అంటే, బన్నివాస్ గారిని నేను ఒక క్వశ్చన్ అడిగా, వాస్ గారు నాకు కామెడీ విషయంలో మీ మీద కొద్దిగా నమ్మకం ఉంది, కొద్దిగానే అన్నాను నమ్మకం ఉంది, ప్లీజ్ టెల్ మీ దట్, నాకు ముందే తెలుసు ఏదో సినిమాని ప్రమోట్ చేయాలి కదా అని చెప్పి అలా ఏదో అలా మాట్లాడేదా అని చెప్పండి అంటే, లేదండి నేను జారిపోయాను ఈ సినిమాకి, ఐ బిలీవ్డ్ ఇట్ అన్నారు. సార్ ఇప్పుడు నిజంగా ఒక అర్థం చేసుకుందాం సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ముందే తెలిసిపోతే 50 ప్రీమియర్స్ వేస్తారా సార్ ఎవరైనా? మీరు చెప్పండి, అంత డేరింగ్ ఎవరైనా మాట్లాడతామా? అన్ని ప్రెస్ షోలు చేస్తామా? అంత కాన్ఫిడెంట్గా బయటికి వెళ్తామా? 50 ప్రీమియర్స్ ఈజ్ నాట్ అ జోక్ సార్. అంటే పోతుందని తెలిసిందనుకోండి, వీ వుడ్ హ్యావ్ నెవర్ ఈవెన్ కమ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఇంటర్నల్గా మేము అంత పిచ్చోళ్ళం, ఇంకా ఎవరు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు, దేర్ హార్ట్ విల్ టెల్ దేర్ ట్రూత్. వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుంటే తెలిసిపోద్ది అది ఎక్కడ పోతుంది, ఎక్కడ చేయట్లేదు. అండ్ ఎస్పెషలీ బన్నివాస్ గారు లాంటి వాళ్ళు హూ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ మెనీ ఫిల్మ్స్. అంటే ఒక సాధారణమైన ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన ఒక ప్రొడ్యూసర్ ఆయనకి తెలుసు సినిమా ఎలా వర్క్ అవుతుందో. నేను ఎన్నో కామెడీ సినిమాలు చేసి డిమ్కిల్ తిని ఎక్కి డిమ్కిల్ తిని అందరూ వి ఆల్ హ్యాడ్ ఆర్ ఫేర్ షేర్స్ ఆఫ్ లాసెస్ సార్. సో వి ఆల్ న్యూ ఇట్ అండ్ అది ఇప్పటికీ వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ సార్. అది నొక్కుంటాను అంటే, బట్ వీ డింట్ వాంట్ టు
క్రియేట్ అ ఫ్లఫ్ సార్. మూవీలో అసలు ఎవరు అనుకుంటారు అలాగే? అస్సలు లేదు సార్, ఎందుకంటే ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ డూ ఇస్ మిస్లీడ్ మై ఆడియన్స్. ఎందుకంటే నేను ఇక్కడ ట్రస్ట్ బిల్డింగ్ బిజినెస్లో ఉన్నాను సార్, నేను అటెన్షన్ సీకింగ్ బిజినెస్లో లేను. నేను నా యాటిట్యూడ్ కూడా అది కాదు. అండ్ ఐ వాంట్, నాకు బాధ ఎక్కడేస్తుందంటే మనం ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి అరే నవ్వలేదా ఇప్పుడు ఏం చేయాలి, అది సార్ బాధ, ముఖ్యమైన బాధ అది నాకు అంతే. అండ్ సేమ్ వాసన కూడా అదే ఫీల్ అయ్యావు, ఎట్లా దర్శి ఎట్లా వర్కౌట్ అయ్యేది మీ అందరూ థియేటర్ చూస్తున్నావు, చాలా బాధ వేసింది యాక్చువల్లీ. సో నాని గారు డైలాగ్ కూడా ఒకటి వాడారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అదే సార్, అంటే ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ దట్ వల్నరబిలిటీ సార్. అంటే మేము యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్, ఎస్పెషల్లీ ద లాస్ట్ 1 month చాలా స్ట్రెస్లో ఉండే సార్ టీం అందరం. అండ్ నేను కూడా ఐ వాజ్ ప్యారలల్, మేమంటే మీరు చెప్తే నమ్మరు, ఒక సీన్ వర్కౌట్ అవ్వట్లేదని 2 days ముందు, రిలీజ్ ముందు, మీకు అది తెలిసి ఉంటుంది ఆ సీన్, వి ఆల్ షాట్, మా టీం అందరం మళ్ళీ ఒక రోజు మొత్తం పోయి మళ్ళీ కూర్చొని ఒక 10 సార్లు రిహర్స్ చేసుకొని అవుతుందా కామెడీ అంటే నవ్వుతున్నారా చూసుకొని ఆ ఎనర్జీ ఫీల్ అయ్యి మేము వెళ్ళి షూట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ అదే రోజు సాయంత్రం వి ఆల్ ఎవ్రీథింగ్ డబ్ చేసి దాన్ని మొత్తం మిక్స్ చేసి ఓవర్సీస్ కాపీ పంపించి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉండే సార్. అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో, అంత క్రానిక్ స్ట్రెస్లో ఏమైందంటే మనిషిగా నేను ఆర్టిస్ట్గా వల్నరబుల్ అయిపోయాను సార్. అండ్ అదే టైంలో ఆ మాట మాట్లాడే ముందు కూడా నేను స్టేజ్ ఎక్కే ముందు ఆర్ డియర్ అసోసియేట్ వినయ్ అన్న, హీ పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ మై వరల్డ్ ఒకసారి అప్పుడు దాకా ఉన్న చెట్టు అంత మనిషి సడన్గా పోయేసరికి అసలు ఏం అర్థం కాలే. అండ్ అసలు ఆ మాట అనడానికి కూడా నాకు హక్కు లేదు, ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నేను కాదు, నాని అన్న ప్రొడ్యూసర్. అప్పుడు ఆయన చేస్తున్న సినిమాలకి అప్పుడు ఆ స్థాయిలో మాట్లాడచ్చు, కానీ దాట్స్ మై ఇగ్నోరెన్స్ సార్. అండ్ బట్ ఐఎమ్ డెఫినెట్లీ సారీ ఫర్ 4 important people, సునీల్ గారు, జాన్వి గారు, రామ్మోహన్ గారు, అండ్ మై డైరెక్టర్ నవనీత్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఐ లిటిల్ సారీ టు మై హీరోయిన్ ఆనంది. అది నేను అనకుండా ఉండాల్సినప్పుడు అది చాలా ఒక హఠాత్ పరిణామంగా ఏం చెప్పాలో తెలియక ఆ మూమెంట్లో చాలా ఒక భావోద్వేగానికి లో నుంచి వచ్చింది సార్. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ టు అంటే ఇంకా ఆ మూమెంట్లో నేను ఎంతసేపు ఎట్లా అమ్మాలో ఈ ప్రోడక్ట్ ఈ సినిమా నాకు అర్థం కాలేదు. సో ఐ వాజ్ వెరీ వల్నరబుల్ సార్. చాలా అంటే నవ్వలేని ఏడుపులేని పరిస్థితి, అది చాలా బాధగా, అంటే ఏదైనా ఎట్లయినా సరే వర్కౌట్, సో అట్లా ఉండేది. ఇట్స్ నాట్ డెస్పరేషన్, ఇట్ వాస్ జస్ట్ దట్ టూ మచ్ కమిట్మెంట్ ఫర్ ద ఫిలిం. 1.5 years నుంచి దానికోసం కష్టపడి చేసి వి ఆల్ సమ్వేర్ ఓవర్ వర్క్డ్ స్టేట్ ఆఫ్ మైండ్స్ అవన్నీ. అండ్ బట్ నేర్చుకున్నా చాలా, ఇంకెప్పుడు అట్లా మాట్లాడద్దని నేర్చుకున్నా, ఇంకెప్పుడు నాకు హక్కు లేని ప్లేస్లో అలాగా తెలుసుకున్నాను. సో ఇట్స్ అ గ్రేట్ ఛాన్స్ టు లర్న్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని సినిమాల్లో నేర్చుకుంది, మిత్రమండలిలో చాలా విషయాలు నేర్చుకుంటుంటారు. డెఫినెట్లీ సార్. అంటే ఆ డైలాగ్ ఉంటుంది కదా పిల్ల జమీందార్లో, రావు రమేష్ గారు అంటారు, ఓడిపోతే తెలుస్తుందిరా నీకు ఈ ప్రపంచం అంతా అనేది. డెఫినెట్లీ సార్. అంటే ఈవెన్ నేను డార్లింగ్లో నేర్చుకుందే తిరిగి నేను మళ్ళీ కోర్టులో అప్లై చేశాను, లేకపోతే సారంగపాణిలో అప్లై చేశాను. ఇట్ డిడ్ గుడ్ ఫర్ మీ. అంటే ఒకటే సార్, ఒకసారి చేసిన తప్పు 2 సార్లు చేయదు మళ్ళీ నేను, అది నా ప్రిన్సిపల్ అంతే. తప్పులు చేస్తూ ఉంటాం, తెలియక చేస్తాం, తెలిసి చేస్తాం, బికాజ్ ఇది ఎవరికి పూర్తిగా ఏమీ రాదు, ఇక్కడ అందరూ నేర్చుకుంటున్నాం మనం. సో ఎస్పెషల్లీ నేను ఇంకా నేర్చుకోవాలి అనే విషయం నాకు అర్థమైంది. సో జనరల్గా మీ ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉంటుందండి ఈ సోషల్ మీడియాలో? నాకు ఈ మధ్య నేను చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, యాక్టర్స్ ఆర్ టూ మచ్ ఇంటూ సోషల్ మీడియా, రిజనేట్ అవుతున్నారు. అందులో అసలు ఫీడ్బ్యాక్ ఉందో లేకపోతే ఓన్లీ బ్యాంటర్ ఉంటుందో ఏమీ తెలియకపోయినా సరే, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్ సో మచ్ సార్. రైట్, విచ్ ఇస్ ఈవెన్ మొన్న రవితేజ గారి సినిమా వచ్చింది, యూజువల్గా ఎవరో అబ్జర్వ్ చేయరు రవితేజ గారు సోషల్ మీడియా అంత అబ్జర్వ్ చేస్తారంటే, ఆయన సోషల్ మీడియా మీద ఒక టేక్ కూడా తీసుకున్నాడు ఆ సినిమాలో. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ యాక్టర్స్ ఆర్ అబ్జర్వింగ్ సో మచ్ అబౌట్ సోషల్ మీడియా. అది ఆబ్వియస్లీ మీకు గుడ్ థింగ్స్ కంటే కూడా నెగిటివిటీ ఉంటుంది. సో అసలు ఏంటి మీరు ఎలా ఉంటున్నారు సోషల్ మీడియాలో? సార్ నేను సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకవేళ నా ప్రొఫైల్ కనుక చూసినట్టయితే నేను ఎప్పుడు సినిమా ప్రమోట్ చేయడానికే వాడతాను సార్ దాన్ని. అలాగే వాడతాను. అది నేను సినిమా ప్రమోషన్స్ టైంలోనే ఇన్స్టాగ్రామ్, ఎక్స్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను సార్. మిగతా విషయాల్లో నేను పట్టించుకోను. ఎందుకు అంటే సార్, నేను ఎక్కువ జనాలతో మాట్లాడతాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా
ఐ ఆల్వేస్ ఆస్క్ పీపుల్ వాళ్ళకి ఫస్ట్ మీకు నచ్చింది ఏంటో అని అడిగి కనుక్కుంటాను సార్. ఐ ఆల్వేస్ టేక్ ఫీడ్బ్యాక్ విత్ పీపుల్ హ్యావ్ సీన్ ద ఫిలిం. అండ్ నేను ఎస్పెషల్లీ మై ఫ్యామిలీ కానీ మై ఫ్రెండ్స్ కానీ లక్కీగా ఏంటంటే సార్ వాళ్ళు ఫస్ట్ నన్ను ట్రోల్ చేస్తారు, వాళ్ళే నాకు క్లియర్గా ఫీడ్బ్యాక్ చెప్తారు. ట్రోల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే వ్యంగ్యం చేసినా విమర్శ చేసినా నేను అది నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నేను తెలుసుకుంటాను సార్. అలాగే ఇంత గోల్లో కూడా ఎక్కడో ఒకరు సెన్సిబుల్గా మాట్లాడతారు సార్. దెర్ ఆర్ సమ్ పీపుల్, అంటే ఇప్పుడు నేను క్రిటిక్స్ని కూడా ఏంటంటే సార్ వాళ్ళని సినిమా లవర్స్గా చూస్తాను. ఇప్పుడు సినిమాని ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఒకరు సినిమాలు చేస్తారు, ఇంకొకరు సినిమాల పట్ల విమర్శ చేస్తారు. విమర్శ అనేది తప్పు కాదు. విమర్శ ఒక విధంగా పంకజ్ త్రిపాఠి గారు అన్నట్టు అది ఒక పొలంలో ఫెర్టిలైజర్గా వాడచ్చు. అది నేను అలాంటి వాటి కోసం వెయిట్ చేస్తాను సార్. నేను అలాంటి వాటి కోసం చూస్తాను. లాస్ట్ టైం మీరు కోర్ట్ సినిమా అప్పుడు సార్ మీ యాక్టింగ్ చాలా రెగ్యులర్గా ఉందని మీరు అన్నారు. డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు గో బ్యాక్ అండ్ సీ మై సెల్ఫ్. అది నిజంగా నేను పరిశీలన చేసుకున్నా. ఒకవేళ నేను పరిశీలన లేదనుకోండి, నేను ఎదగను. నేను ఉన్నట్టే అక్కడే అదే గుండ్రంలో అక్కడే బాయిలో కప్పలా తిరుగుతూ ఉంటా. బట్ సోషల్ మీడియాలో ఇంత నాయిస్ ఉన్నా, ఇంత హేట్ ఉన్నా కూడా కొన్ని పాకెట్స్లో నిజంగా సెన్సిబుల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాస్తుంటారు, మాట్లాడుతుంటారు, చెప్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. ఆ ఓపిక ఒకసారి చాలా నశించిపోద్ది అనమాట. అంటే ఆ పాయింట్కి చేరేసరికల్లా ఓడి బాబు ఎంత చెప్తున్నారా బాబు, అక్కడికి వచ్చేసరికి అబ్బా ఎవడో కరెక్ట్ చెప్పారు. సో అది ఆ ఓపిక చాలా నశించిపోతుంది. సో అందుకే నేను ప్రత్యేకంగా దూరంగా పెడతాను. బట్ ఎక్కువ యాక్టివ్గా అవుట్ సైడ్ లైఫ్, అవుట్ సైడ్ బియాండ్ సోషల్ మీడియా నేను ఫీడ్బ్యాక్ ఎత్తుకుతాను సార్. అండ్ నా కొత్త స్టోరీలు నేను విన్నీ చేయాలనుకుంటున్నప్పుడు నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాను, లేదా ఇంకొక ఫెలో రైటర్స్తో మాట్లాడుతుంటాను. ఎట్లా ఉంది ఐడియా, నీకు బాగుందా, నీకు నచ్చుతుందా, నువ్వు చూడగలుగుతావా. అండ్ ఐ ఆల్సో లిజన్ ఫ్రమ్ ర్యాండమ్ యంగ్ కపుల్స్ దట్ ఐ మీట్ ర్యాండమ్లీ ఎనీవేర్. ఎవరైనా అంటే నాకేంటంటే సార్ నా లక్కీ ఏంటంటే దిస్ హోల్ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ ఆఫ్ ఇమేజ్లో ఎట్లా అంటే మీకు అన్నీ చెప్తుంటారు కొన్ని వచ్చి, సార్ మనం చూసాను సార్ అంత. అప్పుడు నాకు కూడా మాట్లాడుకోవడానికి కాస్త ఉంటుంది. సో ఐ లెర్న్ ఫ్రమ్ పీపుల్ సార్. ఆన్ దట్ నోట్ ఎవరన్నా చాలా సెన్సిబుల్ ఫీడ్బ్యాక్ బట్ వెరీ హార్ష్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైనా గుర్తుందా మీకు? యా ఉంది. నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. ఫ్రెండ్స్ అన్నీ కాదు, జస్ట్ అన్నోన్స్ యా ఉన్నారు యాక్చువల్లీ. అది నాకు బాగా గుర్తున్న సందర్భం మిఠాయి అనమాట. ఒక కెనడాలో ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, సార్ నేను మీకోసం 2 గంటలు చలిలో, కెనడాలో చలి మీకు తెలిసి ఎలా ఉంటుందో సార్, 2 గంటలు చలిలో వెళ్ళి సినిమా చూసాను సార్, మీరు బాగుంటుందని చెప్తే చాలా చండాలంగా ఉండింది సార్, అది ఐ ఫీల్ వెరీ రిజెక్టెడ్ అని అన్నాడు. దట్ చేంజ్డ్ మై లైఫ్. అలాంటి 2-3 పడ్డాయి నాకు. సార్ ఇలా అనుకున్నాను సార్, మీరు ఇలా చేయలేదు సార్ అని ఉంటుంది సార్. దేర్ ఈజ్ ఈ నాయిస్లో ఎవడో ఒకటి పెడతాడు. అవి నేను వింటాను, చదువుతాను, చూస్తాను, అవి నేను తీసుకుంటాను. ఐ లెర్న్ ఫ్రమ్ దాట్. అట్లా ఒకసారి ఒక పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ అది చూసానమ్మా, ఏమంత లేదు, ఎందుకు చేస్తున్నారు అలాంటి అవసరం మీకు, ఓ అవునా సరే ఓకే. సో లేకపోతే ర్యాండమ్గా ఎక్కడైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా గుర్తు, నేను ఇక్కడ చాట తినడానికి వెళ్తే వాడు అద్దం దింపి అన్న ఆ సినిమా చూసా అన్న, అందులో బాగాలేదన్న, మీరు అట్లాంటివి చేయకండి అన్న, ప్లీజ్ అన్న వేరే చేయండి అన్న అంటారు. సో డార్లింగ్. అండ్ ఐ థింక్ ఐ రిమెంబర్ దిస్ వన్, ఐ థింక్ డార్లింగ్ అప్పుడు శ్రీవత్సన్, ఐ థింక్ వన్ ఆఫ్ అవర్ క్రిటిక్, హీ రోట్ అ బిగ్ రివ్యూ ఇన్ హిస్, ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఓటీటీ ప్లే అనుకుంటే అప్పుడు హీ రోట్ సంథింగ్ అబౌట్ అసలు ఈ మగవాళ్ళందరూ ఆడవాళ్ళని సేవ్ చేయాలనే ఈ మైండ్ సెట్లో ఎందుకుంటారు మీరు, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతారు, అసలు ఈ ట్రోప్ ఇంకెన్ని రోజులు వాడతారు, ఇంకెన్ని రోజులు మీరు దీన్ని వాడతారని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాశాడు శ్రీవత్స్ సార్. నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఓ అవును కదా, నేను ఎందుకు అట్లా ఆలోచించలేదని నేను కాసేపు అనుకున్నాను అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఓ వావ్. సో మేబీ అది దట్ పుట్ సమ్ థాట్ ఇన్ మై హెడ్ సార్. ఆలోచించాను నేను చాలాసేపు. సో అవి కావాలి నాకు, అప్పుడు నేను గ్రో అవుతా కదా. నాకు హేట్తో ప్రాబ్లం సార్, నాకు విమర్శతో ప్రాబ్లం ఏం లేదు. ఐ వాంట్ పీపుల్ టు క్రిటిక్ మీ సో దట్ ఐ లెర్న్. మీరు వచ్చి ఆ బొక్క డిజాస్టర్ ఇవి కాదురా, నేను దీనికోసం రాలేదు, ఏమైనా చెప్పండి రా ప్లీజ్ రా, అరే ప్లీజ్ కొంచెం కనీసం మీ భాష మార్చండి రా ప్లీజ్ అని అనుకుంటాను నేను. సో దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్. సో మీరు మొన్న మిత్రమండలిలో ఎలా ప్రమోట్ చేయాలి లేకపోతే ఎలా పుష్ చేయాలనే ఇది సంఘర్షణ గురించి చెప్పారు కాబట్టి
ఇప్పుడు ప్రేమ అంటే కూడా అదే సిచ్యువేషన్ రావచ్చు. అంటే ఐ మీన్ బజ్ క్రియేట్ అవుతుందని కాదు, ఇట్స్ డిఫికల్ట్ దీస్ డేస్ టు క్యాచ్ పీపుల్స్ ఐబాల్స్ కదా. సో హౌ డిఫరెంట్లీ ఏం చేయబోతున్నారు? సార్ డిఫరెంట్లీ ఏం చేయబోతున్నాం అంటే బిసైడ్స్ తక్కువ మాట్లాడడం. సార్ ఐ థింక్ ప్రేమ కథలు అనగానే సాధారణంగా మనం ఎక్కువ గుర్తు చేసుకునే సంగీతం సార్ అండ్ సాహిత్యం. డెఫినెట్లీ వీ వాంట్ టు హైలీ బ్యాంక్ ఆన్ అవర్ ఫిల్మ్స్ మ్యూజిక్ ఇనీషియల్లీ ఒకటి. అట్లా అని కమర్షియల్గా ఇన్ని జోక్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పేలాగా టీజర్ కానీ ట్రైలర్ కానీ కట్ చేయదలుచుకోలేదు సార్. వీఆర్ నాట్ అటెంప్టింగ్ టు ఆస్క్ యూ టు మిమ్మల్ని డెస్పరేట్గా మీరు సినిమాకి వచ్చి చూడండి అని మాత్రం మేము అడగం. ఓకే అట్లని ఆ తీరులో చేయడం అని కాదు. మీరు చూసినట్టయితే దోచావే నన్ను సాంగ్ అనేది మేము వన్ మంత్ ముందు రిలీజ్ చేసాము. అట్లనే మేము చాలా ఇది ఈ పాట చూడండి అని మేము రీల్స్ చేయడం కానీ బొంబాట్ చేయడం తలుచుకోలేదు. వీ వాంటెడ్ టు లెట్ ది ఆర్గానిక్ ఫ్లో యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ ద సాంగ్స్ దిస్ థింగ్. సో మీరు చూసుకున్నట్టయితే మిగతా వచ్చిన సాంగ్స్లో మీకు అన్ని వ్యూస్ కానీ కనిపించకపోయి ఉండొచ్చు. ఆల్ దట్ యూ సా యాజ్ వ్యూస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఆర్గానిక్. అండ్ మొన్న చేసాం సార్ మేము ఆ సాంగ్ని ప్రమోట్ బికాజ్ వీ వాంటెడ్ టు ప్రమోట్ అవర్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ విల్ బీ ద రీకాల్ వాల్యూ ఫర్ దిస్ ఫిలిం అనేది ఒకటే అనుకున్నాం సార్. తర్వాత ఏంటంటే వీ వాంట్ టు రీచ్ అవుట్ టు పీపుల్ మోర్ యాక్టివ్లీ. సో నిన్న ఇనార్బిట్ సారీ శరత్ సిటీ మాల్లో నిన్న మేము చేసిన ఆ కార్యక్రమం కూడా ఏంటంటే ఈజ్ టు గో టు ప్రజల వద్దకే ఆ సినిమా లాంటి ఒక ప్రతిపాదన ఏదైనా చేసి అలాంటి వాళ్ళందరినీ మాట్లాడాలనేది చేయాలని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ 50 ప్రీమియర్స్ వేస్తారా? అంత సీన్ లేదు సార్, 50 ఏంలే కానీ చూద్దాం. అంటే సార్ ఇప్పుడు నాకంటే మీరు చూడండి, నేను సునీల్ గారితో వర్క్ చేస్తున్నాను సార్. సునీల్ గారు ఎంత ఒక కట్టర్ బిజినెస్ మ్యానో అంత సెన్సిబుల్ పర్సన్ కూడా ఆయనలో ఉంటాడు. ఆ సెన్సిబిలిటీస్ని ముందుకు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులు జాన్వి గారు తర్వాత రామ్మోహన్ గారు. ఐ విల్ ఆల్సో టేక్ దేర్ అడ్వైస్ సార్. నేను అప్పుడు కూడా బన్నీవాస్ అన్న అడ్వైస్ తీసుకొని చేసాం. ఎవరైనా 3 చేస్తారు సార్ ప్రీమియర్లో, మేము 50 ఎందుకు చేసామంటే అంత వాంట్ ఉండింది, ఆ నీడ్. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం కానీ ఇంకా ఆ బిజినెస్ మీరు వాసనతో మాట్లాడడానికి ఇంకా చెప్తారు, నాకు అంత హోల్డ్ లేదు దాని మీద. సినిమాలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గో ఫర్ సార్ ప్రెషర్ అనేది ఉండింది కాదంటలేదు, కానీ అంతకంటే ఎక్కువ మాకు నమ్మకం ఉండింది ఆ సినిమా మీద. నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ సుయోధన అని ఇంకొక సినిమా చేశాను, అది రిలీజ్కి తొందరలో రాబోతుంది. అండ్ ప్రస్తుతం అసమర్థుడు అనే ఒక సినిమా షూట్లో ఉన్నాను. ఆబ్వియస్లీ మీ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ అన్న ఏది సార్? అసమర్థుడు. ఐ డోంట్ థింక్ సో సార్. సార్ అంటే మీకు మార్కెట్ తెలుసు, మార్కెట్లో ఎలా ఉంటాయి నెంబర్స్ మీకు తెలుసు, బట్ ఐ డోంట్ థింక్ అసమర్థుడు ఈజ్ దట్ హైయెస్ట్ బడ్జెట్ ఎట్. అవన్నీ కోర్టు కంటే కొంచెం ఎక్కువ సార్ అంతే. డార్లింగ్, ప్రేమంటే కోర్ట్, సారంగపాణి జాతకం ఇదే రేంజ్లో ఉంటుంది సార్. ఎందుకంటే ఆ రేంజ్లో కనుక నేను చేయగలిగితే వయబుల్ సార్. అంటే అది నాకు తెలుసు, నా అవకాశం ఇక్కడ ఉందని నాకు తెలుసు. అలాంటి ఐ కెన్ స్కేల్ బిగ్గర్, బట్ ఇఫ్ ఐ కెన్ ప్రూవ్ మోర్ ఎట్ బాక్స్ ఆఫీస్ వాల్యూ, అట్లనే నేను దాన్ని పైకి తీసుకెళ్ళి ఇన్ఫ్లేటెడ్ నంబర్స్, ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్స్ అవసరం లేదు సార్. కమిటెడ్గా ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ తోటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఐ కెన్ డూ ఇన్ ఈ బడ్జెట్స్ ఏదైతే మీకు తెలిసే ఉంటుంది. ఆ బడ్జెట్ స్ట్రీమ్లోనే ఉంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ మై ప్రొడ్యూసర్స్ టు ఫెయిల్. డార్లింగ్లో కూడా ప్రొడ్యూసర్ ఫెయిల్ కాలేదు, మీకు తెలిసే ఉంటుంది అది. ఇప్పుడు కూడా మన మిత్రమండలిలో కూడా ఇట్ ఈస్ నాట్ అ కాస్ట్ ఫెయిల్యూర్ ఫిలిం సార్ ఇన్ ఎనీవే. యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఇంకో వారం రోజుల్లో మీకు మీ సోర్సెస్లో మీకు ఇది కూడా ఎంత చేసింది, ఏం చేసింది కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. సో ఐ వాంట్ టు కీప్ ఇట్ దేర్ సో దట్ ఐ వాంట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియెంట్లీ ఫంక్షన్ విత్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను. ఇప్పుడు అసమర్థుడు అనేది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకునే సీరియస్ దాంట్లోకి వస్తుంది తప్పకుండా. యూ విల్ సీ అన్ ఎంటైర్లీ న్యూ సీరియస్ అవతార్ ఆఫ్ మీ. అది కూడా మంచి ప్రయత్నం. ఒరిజినల్స్ చేస్తాను. వీ హ్యావ్ రియలీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అండ్ డెఫినెట్లీ మంచి కాస్టింగ్. అండ్ జ్ఞానశేఖర్ గారితో పనిచేయడం నాకు చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డిస్కవరింగ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ లైక్ జ్ఞానశేఖర్ గారు. ఇట్ ఇస్ చాలా బాగుంది యాక్చువల్లీ. షూటింగ్ ఎప్పుడెప్పుడు అన్నట్టుంది నాకు. ఇప్పుడు ఈ సినిమాలో ఎలా స్పేస్ చేయాలనే దాని మీద ఏదైనా థాట్ ఉందండి? సార్ వి కన్స్యూమింగ్ టూ మచ్ ఆఫ్ దర్శి?
సో ఒకటి ఏంటంటే సార్, దాని మీద నాకు కంట్రోల్ లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే టైంలో 7 సినిమాలు చేసే దగ్గర నుంచి 5కు తీసుకొచ్చాను. 5 ఉండేవి కాస్త 3కు తీసుకొచ్చాను. 3 నుంచి 2 అయింది, అసమర్థుడి నుంచి 1 సార్. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఏప్రిల్లో మేలోనో నేను ఏప్రిల్ ఆ ప్రాంతంలో బలగం తర్వాత 1 మంత్కి నేను ఏప్రిల్లో మిత్రమండలి విన్నాను సార్. అది 2025 మొన్న వచ్చింది. 2023 మధ్యలో మేలో అసమర్థుడు కథ విన్నాను సార్, అది ఇప్పుడు షూటింగ్కి వచ్చింది. 2021లో బలగం విన్నాను సార్, అది ఇప్పుడు వచ్చింది. సారంగపాణి ఇన్సిడెంటలీ 2024 ఫెబ్లో ఎక్కడో విన్నాను సార్. అది చాలా ఫాస్ట్గా పూర్తి చేసాం, కానీ డిసెంబర్లో అనుకుంది. మీకు రిలీజ్ క్యాలెండర్ తెలుసు. ఇవన్నీ ఈ కంట్రోల్ నా చేతిలో ఉండట్లేదు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ఐ డోంట్ వాంట్ మై పీపుల్ టు కన్జ్యూమ్ మీ సో మచ్ దట్ ఐ బికమ్ లైక్ అబ్బా మళ్ళా వీడేనా ఎక్కడికి వెళ్ళినా అనేది నాకు వద్దు సార్. కానీ ఇవన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నాను. సో అందుకే ఏమనుకున్నానంటే ఇప్పటి నుంచి యాజ్ అ రెస్పెక్ట్ టు మై మేకర్స్ అండ్ టు మై సెల్ఫ్ అండ్ మై మెంటల్ వెల్ బీయింగ్, ఐ విల్ డూ 1 ఫిలిం ఎట్ ఎ టైమ్. సో దట్ ప్రతిదానికి నాకు టైం దొరుకుతుంది, స్పేస్ దొరుకుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ క్వాలిటీగా ఏదైనా చేయగలిగే టైం నాకు దొరుకుతుంది సార్. అది ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సార్. నిషాద్ నేను చేసుకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.